ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి, సేవలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. చాలామంది ఈ హోలీ పండుగ ఎంత శక్తివంతమైందో తెలియదు. 100 సంవత్సరాలలో ఒక్కసారి ఇటువంటి హోలీ పండుగ వస్తుంది. పౌర్ణమి, హోలీ, గ్రహణం ఇది 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇలాంటి సమయం మీకు ఎవరికైనా సరే సమస్యలు, కోరికలు అంటే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, దృష్టి దోషం కావచ్చు, దృష్టి దోషం, ఆరోగ్య సమస్యలు, వ్యాపారాభివృద్ధి, శత్రుబాధలు, గ్రహ బాధలు ఇలాంటి వాటితో బాధపడుతున్నవారు ఈ హోలీ రోజు రాత్రి వేసే మంట, దీన్ని కామదహనం అంటారు. హోలీ కామదహనం అంటే ఈ పండుగలో చాలామందికి రంగులు మాత్రమే తెలుసు. తంత్ర పద్ధతిలోనూ జ్యోతిష ప్రకారం ఒక శక్తివంతమైన రాత్రి. హోలీ మంటల్లో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు వేయడం వల్ల మీకు ప్రతికూల శక్తి తొలగించుకొని అదృష్టాన్ని పొందవచ్చు అని సంతశాస్త్రం చెప్తుంది. తాంత్రిక పద్ధతిలో ఏం చేయాలో, ఏ పదార్థాలు వేయాలో చెప్తాను. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంది అనుకోండి, ఎండు కొబ్బరి కానీ, బెల్లము, అక్షంతలు వేయండి. దీనివల్ల లక్ష్మీ కటాక్షము కలిగి ధన ప్రవాహం పెరుగుతుంది. అలాగే మీకు ఎవరికైనా దిష్టి తగిలిందంటాం కదా, ఆ దోషం ఉంటే ఎండు మిరపకాయలు, ఆవాలు, ఉప్పు వేయండి. ఇంట్లో ఉన్న ఆశించే ఫలితం ఏంటంటే ఇంట్లో కానీ వ్యక్తిపై ఉన్న నకారాత్మకమైన శక్తి తొలగిపోతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వేపాకులు, పచ్చకర్పూరం వేయండి. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే వ్యాపార అభివృద్ధి కోసం పసుపు కొమ్ములు, నల్ల నువ్వులు వేయండి. వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగి లాభాలు వస్తాయి. అలాగే శత్రుబాధలతో ఉన్నవారు గోరింటాకు విత్తనాలు లేదా లవంగలు వేయండి. మీకు రహస్యంగా ఉన్న శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది. గ్రహదోషాలు ఉన్నప్పుడు నవధాన్యాలు వేయండి. జాతకంలోని గ్రహదోషాల తీవ్రత తగ్గుతుంది. ఇది ముఖ్యంగా ఎవరైనా చేయవచ్చు. అలాగే తాంత్రికంగా లవంగాలు, కర్పూరం హోలీ మంటల్లో 7 లవంగాలు, కర్పూరం కలిపి వేయడం వల్ల మీకు చిక్కుకున్న డబ్బు తిరిగి వస్తుందని తంత్రశాస్త్రం. అంటే మీకు ఎవరికైనా డబ్బు ఇచ్చారు, అది రావడం లేదు, అలాంటిది కూడా తిరిగి వస్తుందని చెప్తున్నారు. అలాగే ఆవ నూనె, ఒక చిన్న గిన్నెలో ఆవాల నూనె తీసుకొని అందులో మీ నీడ చూసుకొని ఛాయాదానంలాగా ఆ నూనె మంటల్లో వేయడం వల్ల కూడా శని దోషాలు తగ్గుతాయి. అలాగే గోధుమలు మంటలో వేస్తే, వెన్న, గోధుమలు వేస్తే ఆ కాల్చిన దాన్ని ప్రసాదంగా తీసుకోవడం వల్ల ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉండని నమ్మకం. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే తాంత్రిక పద్ధతి అనగానే మనకి చాలా భయం ఉంటుంది. అలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది చేసేటప్పుడు భక్తితోనూ స్వాతికమైన భావంతో చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఎవరికి హాని తలపట్టిన ఉద్దేశంతో వీటిని చేయాలి. ఏదైనా ఉద్దేశం ఉండి చేశారనుకోండి, ఇబ్బంది పడతారు. అలాగే మంట చుట్టూ ప్రదక్షిణలా చేయాలి. హోలీ మంట చుట్టూదా 3 కానీ 7 కానీ ప్రదక్షిణ చేస్తే పైన చెప్పిన పదార్థాలు మంటల్లో సమర్పించి ఇలా చేయడం వల్ల మీ వ్యక్తిగత ప్రకాశం అంటే మీ శరీరంలో ఉన్న నెగటివ్ అంతా తొలగి శుద్ధి అవుతుందని చెప్తారు. అలాగే వైదిక పద్ధతిలో ఎలా చేయాలో కూడా చెప్తాను. అంటే మనం చెప్పుకున్నప్పుడు తాంత్రిక పద్ధతి. ఇప్పుడు వైదిక పద్ధతిలో హోలీ పండుగని, ఈ కామదహనం ఎలా చేయాలి చెప్తాను. దీన్ని ఏమంటారంటే నవశ్రేష్ఠి యజ్ఞం అంటారు. నవశ్రేష్ఠి యజ్ఞం అంటే తాంత్రిక పద్ధతితో పోలిస్తే వైదిక పద్ధతి పూర్తిగా స్వాతికమైంది, ఆరోగ్యకరమైంది. అలాగే పర్యావరణాన్ని, మనసుని శుద్ధి చేసే విధంగా ఉంటుంది. మనకి హోలీ మంటల్లో కొన్ని విశేషమైన ద్రవ్యాలని సమర్పించడం వల్ల కలిగే ఫలితాలు చెప్తాను. ఆవు నెయ్యి, ఇది గాలిని శుద్ధి చేస్తుంది, ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగజేస్తుంది. నవధాన్యాలు, ఇందులో మీకు ఇవి నవధాన్యాలు లేకపోతే గోధుమలు, శనగలైనా వేయండి. కొత్త పంటలు అంటే మనకి కొత్తగా వచ్చిన పంటను కనుక అగ్నిదేవుడికి నైవేద్యంగా పెట్టడం వల్ల ధాన్యం సమృద్ధి కలుగుతుందని చెప్తారు. కర్పూరము, సాంబ్రాణి వాతావరణంలోని క్రిమికీటకాల నుంచి రక్షణ కలిగిస్తుంది. అవి నశింపిపోతాయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే చందన మొక్కలు,
మనసులోని ఆందోళన తగ్గి స్వాతి గుణం కలుగుతుంది. అంటే చందనానికి సంబంధించిన మనకి మొక్కలు దొరుకుతాయి చిన్న చిన్నవి షాపుల్లో, అవి వేసినా చాలు. అలాగే నువ్వులు, బెల్లం. శరీరంలోని దోషాలు తొలగి పితృదేవతల అంటే మీరు ఏదైతే మీకు శరీరంలో ఉన్న దోషాలతో పాటు పితృదేవతలు ఆశీస్సులు లభిస్తాయని శాస్త్రం చెప్తుంది. ఇవి మీరు ప్రయత్నపూర్వకంగా చేయటం. వైదిక పూజా విధానం మనం ఎలా చెప్పుకుంటున్నాం కదా. ఇందులో వైదిక పద్ధతిలో కామదహనాన్ని ఒక క్రతువుగా చేస్తారు. అగ్ని ప్రదక్షిణ, హోలీ దహనం చేసినప్పుడు అంటే ఆ మంట వేసినప్పుడు మంట చుట్టూ ప్రదక్షిణ చేయడం, దానివల్ల శరీరంలోని ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించబడుతుంది. అంటే మీకు అంటే మీ ఒంటిలో ఉన్న రుగ్మతలు ఏదన్నా ఉన్నా అవి తగ్గి మీరు ఒక సామాన్యమైన అంటే అనుకోకుండా నెగిటివ్గా భావించేవారు కూడా చక్కగా క్రమబద్ధీకరిస్తుంది. చలికాలం నుండి ఎండాకాలంలోకి మారే సమయం కాబట్టి వచ్చే అనారోగ్యాలని అరికడుతుందని చెప్తారు. అంటే ఈ క్రమబద్ధీకరణ అనేది మనం వాడుక భాషలో మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పద్ధతిగా మనకు అనుకూలంగా మారుతుందని చెప్పడం. అలాగే మంట వచ్చిన తర్వాత విభూతి దారం చేస్తారు. మంట చల్లారిన తర్వాత ఇది మిగిలిన అంటే అక్కడ ఉన్న బూడిదని పవిత్ర భస్మంగా నుదుటిని పెట్టుకుంటారు. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, పాత వీడియోలో దానితో కొన్ని ప్రయోగాలు కూడా చెప్పాను. దుష్టశక్తుల నుండి రక్షణ లభిస్తుందని వేదాలు చెప్తున్నాయి ఆ విభూతి పెట్టుకోవడం వల్ల. మంత్రపఠనం ఏం చేయాలయ్యా? నరసింహస్వామి మంత్రం కానీ స్తోత్రం కానీ పఠిస్తే మంచిది. లేదంటే ఓం హోలికాయే నమః అని అనుకున్న అద్భుతంగా ఉంటుంది. అది శాస్త్రంలో ఏం చెప్పారంటే భక్తుడైన ప్రహ్లాదుడిని అగ్ని నుండి రక్షించిన భగవంతుడి శక్తిగా కూడా ఇది చెప్తారు. ఇప్పుడు ఇక్కడ ఆరోగ్యపరమైన కోణం ఏదన్నా ఉందా అంటే ఉంది. సంప్రదాయబద్ధంగా వేప పుల్లలు, మామిడి పుల్లలు అంటే మామిడి కొమ్మలు మంటల్లో వాడటం వల్ల వచ్చే పొగ సహజమైన ఒక మనకి నెగటివ్ ఎనర్జీ తొలగించే ఒక అద్భుతమైన శక్తిగా పనిచేస్తుంది. హోమాల్లో వాడుతూ ఉంటాం కదా అలా. ఇది వసంతకాలంలో వచ్చే వైరల్ జ్వరాల నుంచి తగ్గించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మనం తంత్రం చెప్పుకున్నాం, వైదికం చెప్పుకున్నప్పుడు లాల్ కితాబు నుంచి కూడా చెప్తాను. లాల్ కితాబులో ఒక విశేషమైన గ్రహదోష నివారణ కోసం పరిహారం ఉంటుంది. హోలీ మంటల్లో ఏ పదార్థం వేయాలి, ఏ పదార్థం చేస్తే బాగుంటుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాహుకేతు దోషాలు ఉన్నాయనుకోండి, ఎండు కొబ్బరి దాంట్లో నూనె కానీ నెయ్యి కానీ నింపి వేయాలి. అప్పుడు ఏమవుతుంది, అకస్మాత్తుగా వచ్చే ఆపదల నుంచి మానసిక ఆందోళన తగ్గుతాయి. అలాగే శని దోషంతో బాధపడుతున్నారు అంటే ఏలినాటి శని, అర్ధాష్టమి శని, ఇలా శని బాగోలేదు మీ జాతకంలో. అలాంటప్పుడు నల్ల నువ్వులు, ఆవ నూనె కలిపి వేయాలి. దానివల్ల లాభం ఏంటంటే కోర్టు కేసులు, శత్రుభయం నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంది అనుకోండి, ఎర్రటి పప్పు మనకి మైసూర్ పప్పు అంటారు, దాన్ని మంటలో వేయాలి. దానివల్ల భూ సంబంధమైన వివాదాలు తొలగి ధైర్యం పెరుగుతుంది. అంటే అంగారక దోషం అంటాం, కుజ దోషం అంటాం, అదొకటి. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనుకోండి, పంచదార కానీ పటికి బెల్లం కానీ వేయాలి మంటలో. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగ సమస్యలు ఉన్నాయనుకోండి, ఎవరికైనా సరే 7 పసుపు కొమ్ముల్ని మంటలో వేయండి. మొక్కలైనా పర్వాలేదు. వృత్తిలో ఎదుగుదల, ప్రమోషన్లో అవకాశాలు మెరుగుపడతాయి. ఇవి లాల్ కితాబ్ నుంచి. ముఖ్యంగా సుఖప్రసవం, సంతానం కావాలనుకునే వారికి, సంతాన సమస్యలు ఉన్నవారికి హోలీ మంటల్లో గోధుమలు కానీ జొన్నలు వేయడం వల్ల సానుకూల ఫలితం ఉంటుందని లాల్ కితాబ్ చెప్తుంది. అలాగే నకారాత్మకమైన శక్తి నివారణ కోసం గుప్పెడు ఉప్పు, నల్ల నువ్వులు, ఆవాలు మీ తల చుట్టూ 7 సార్లు క్లాక్ వైజ్గా తిప్పండి. తిప్పి హోలీ మంటల్లో వేయండి. దీనివల్ల ఇంట్లో గాలి సోకడం కానీ, దిష్టి దోషాలు కానీ ఉంటే పటాపంచలు అయిపోతాయి. ఇప్పుడు అలాగే వ్యాపారంలో లాభాలు రావడం లేదనుకోండి, నష్టాలు ఉన్నాయనుకోండి, వ్యాపారంలో నష్టాలు వస్తుంటే హోలీ మంటల నుండి కొద్దిగా బూడిదని భస్మాన్ని తెచ్చి ఎర్రటి గడ్డిలో అంటే మన గుడ్డలో
కట్టి మీ ఆఫీస్ కానీ మీ దుకాణం పైన అంటే దుకాణంలో గల్లాపెట్టులో కానీ పెట్టండి. ఇది ధనాన్ని ఆకర్షిస్తుంది. ఇక్కడ లాల్ కితాబ్ నుంచి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తాను. లాల్ కితాబ్ పరిహారాలు చేస్తున్నప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు, మౌనంగా ఉండి చేయాలి. పరిహారం చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఇక్కడ హోలీ రోజు చేసే దానాలు, మంటలో వేసే ద్రవ్యాలు మీ జాతకంలోని 8వ ఇల్లు అంటే అష్టమ స్థానం, ఆపదలు, అలాగే 12వ స్థానం అంటే 12వ ఇల్లు వ్యాయం అంటే ఈ దోషాలని అదుపులో ఉంచుతుంది శాస్త్రం చెప్తుంది. ఇక్కడ ఎలున్నాటి శని, సర్పదోషం ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఈ పరిహారాలు చేయవచ్చు. మరి అసలు ముహూర్తం ఎన్ని గంటలకి, అది ఎప్పుడు చేయాలి? ఈ 2026లో 100 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే అద్భుతమైన రోజు నేను మీకు ఎలా చేయాలో చెప్తాను. కొంత గందరగోళం ఉంది, అంటే పంచాంగాల ప్రకారం కూడా. ముఖ్యంగా పౌర్ణమి ప్రారంభం మార్చి 2 సాయంత్రం 5:55 మొదలవుతుంది. ఇది పౌర్ణమి ఎప్పుడు ముగుస్తుంది? మార్చి సాయంత్రం 5:57 ముగుస్తుంది. ఇప్పుడు పంచాంగం ప్రకారం చాలామంది మెజారిటీ పండితులు మార్చి 3, 2026 మంగళవారం నాడు హోలీ దానం నిర్వహించాలని చెప్తున్నారు. వారు చెప్పేది ఏంటంటే సాయంత్రం 6:22 నుండి రాత్రి 8:50 చేయాలి. అంటే వ్యవధి 2:28 మనకి చంద్రగ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది? మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం సంభవిస్తుండడం. అంటే మనకి వచ్చే సమయం శుద్ధకాలం పాటించే వారి కొందరు మార్చి అంటే 2వ తారీఖు సోమవారం రాత్రి కూడా హోలికా దహనం చేయొచ్చు. అంటే హోలికా దహనం నిర్వహించాలి. మార్చి 2 ముహూర్తం చూసుకుంటే అర్ధరాత్రి 1:23 నుండి 2:34 మధ్యలో చేయాలంటే 3వ తారీఖు తెల్లవారుజామున భద్ర ముగిసిన తర్వాత అనుకూలంగా ఉంటుందని కొందరు పండితులు చెప్తున్నారు. మరి రంగుల హోలీ ఇప్పుడు ఆడుకోవాలి? దీన్నే హిందీలో దొలండి అంటారు. మార్చి 4 బుధవారం నాడు దేశవ్యాప్తంగా రంగుల పండుగ జరుపుకుంటారు. గమనించాల్సింది ఏంటంటే ప్రాంతాల వారీగా స్థానిక పంచాంగం దాన్ని బట్టి మీకు కొంతమంది పురోహితులు ఇచ్చే సలహాలు బట్టి కూడా సమయం పాటించడం ఉత్తమం. సాధారణంగా ప్రదోషకాలంలో సూర్యాస్తమయం తర్వాత పౌర్ణమి తిథి ఉన్నప్పుడు ఈ క్రతువు నిర్వహిస్తారు. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. మరి భారతదేశంలో ఎప్పుడు చేయాలి? విదేశాల్లో ఉన్నాం, లేదంటే మన దేశంలో మార్చి 3 మంగళవారం సాధారణ పంచాంగం ప్రకారం సాయంత్రం 6:22 నుండి రాత్రి 8:50 చేసుకోవచ్చు. పౌర్ణమి తేదీ మార్చి 2 సాయంత్రం 5:55 ప్రారంభమవుతుంది కాబట్టి మార్చి 3 సాయంత్రం 5:07 ముగుస్తుంది కాబట్టి మనం ఇది చేసుకోవచ్చు. అలాగే మార్చి 2 సోమవారం గ్రహణం మరియు శుభకాల కారణంగా మార్చి మధ్యాహ్నం నుంచి చంద్రగ్రహణం శుభకాలం ప్రారంభమవుతుంది కాబట్టి గ్రహణ సమయంలో పూజలు శుభకార్యాలు నిషేధం కాబట్టి అనేక ప్రాంతాల్లో మార్చి 2 రాత్రి సోమవారం రాత్రి కామదహనం నిర్వహించాలని పండితులు చెప్తున్నారు. అలాగే శుభ సమయం ఏంటి? మార్చి 2 అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే మార్చి 3 తెల్లవారుజామున 1:25 నుండి 2:35 మధ్య అంటే భద్ర ఉచ్చ సమయం ముగిసాక అంటే ఆ సమయం ముగిసాక చేయడం వల్ల అత్యంత శ్రేయస్కరం. రంగులు మాత్రం 4వ తారీఖు నాడు మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఈ హోలీ పండుగ చాలా శక్తివంతమైంది. ఎవరైనా తంత్రమంత్రాల గురించి, మంత్ర సాధన గురించి చేసేవారికి చాలా వీడియోలు చేశాను. అందులో తేలికైన మంత్రాలు కూడా చెప్పాను, అవి చేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఎవరైనా సరే ప్రయత్నపూర్వకంగా ఈ హోలీ సమయాన్ని, గ్రహణ సమయాన్ని వినియోగించుకోండి. అద్భుతం చూస్తారు. ఎంత నెగటివ్ తెస్తుందో అంటే కాలం క్షమించాలి, ఎక్కులు వచ్చాయి. ఎంత నెగటివ్ తెస్తుందో అంత అద్భుతమైన ఫలితాలు కూడా తీసుకొస్తుంది. కాబట్టి విశేషమైన ఫలితాలు పొందడానికి అలవాటు ఉన్నవారు ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.